బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు డీసెంట్ అంచనాలతో భారీ లెవెల్లో రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ తెలుగు వర్షన్ ఎక్సలెంట్ గా కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. డబ్బింగ్ వర్షన్స్ అలాగే ఓవర్సీస్ లో సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల ఆవల కర్ణాటక ఏరియాలో మాత్రమే ఉన్నంతలో కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా, మలయాళ వర్షన్ మొదటి రోజే చేతులెత్తేయగా తమిళ్లో అయినా కొంచెం జోరును చూపెడుతుంది అనుకున్నా అక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉన్న సినిమా ఏమీ చూపించలేదు. హిందీ మీద మేకర్స్ అలాగే టీం భారీ ఆశలు పెట్టుకున్నా కానీ అక్కడ కలెక్షన్స్ మొదటి వారానికి గాను చాలా నిరాశ కలిగించే విధంగానే ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో అల్టిమేట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న మొదటి వారం తర్వాత ఇంకా చాలా దూరం బ్రేక్ ఈవెన్ కోసం పరుగును కొనసాగించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద మొదటి వారం తర్వాత సినిమా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 10 కోట్ల మేర షేర్ను రాబడితే సరిపోతుంది. అదే టైంలో తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా టార్గెట్ వైపు వెళ్లాలి అంటే ఇంకా 38 కోట్ల లోపు షేర్ను తెలుగు రాష్ట్రాల ఆవల రాబట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సినిమా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ కలెక్షన్లలో కొద్ది వరకు మాత్రమే రిటర్న్ వచ్చే అవకాశం ఉండగా మిగిలిన కలెక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నుండే సినిమా రాబట్టాల్సిన అవసరం ఉంది. రెండు తెలుగు స్టేట్స్ లో కూడా పరుగు కలెక్షన్ల పరంగా మంచి జోరునే చూపెడుతూ మిగిలిన చోట్ల కలెక్షన్లను డామినేట్ చేస్తూ ఉండటంతో ఇదే రేంజ్ లో ట్రెండ్ ను మరో 2-3 వారాల పాటు కొనసాగిస్తే మాత్రం సినిమా మిగిలిన చోట్ల నష్టాలను పూడ్చే అవకాశం ఉంటుంది. మరి ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు ఇతర రాష్ట్రాలలో ఇతర భాషల్లో వచ్చిన నష్టాలను పూడ్చగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.